ఏం లేదు ఆయనకు మాకు అంతో మాకెందుకు గొడవ కానీ అసలు ఏ గొడవ అంత లేదు. ఏంటంటే ప్రతి చిన్న దాంట్లో ఏళ్ళు పెట్టి గెలికేసేస్తాడు. ప్రతి పొరపాట్లు మనిషి అన్నవాడు పొరపాట్లు చేస్తాడు. ప్రతి చిన్న పొరపాటుని ఏళ్ళు పెట్టి చూపించేసి నా బాధ ఏంటంటే 3 సంవత్సరాల నుంచి ఒక మాట చెప్తాను, ఏది భారతదేశం జెండాను తిట్టినప్పటి నుంచి వాడు ఒక దేశద్రోహి అని చెప్పి అక్కడ నుంచి వీడియోలు చేయడం స్టార్ట్ చేసిన. వీడియోలు తీస్తే మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు అడిగిన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చిన అనమాట. అక్కడ నేను ప్రూవ్ చేసిన వాడు దేశద్రోహ కాదా, దేవుళ్ళని తిడుతుండా లేదా అని ప్రూవ్ చేసిన. అక్కడ వానికి ఏం కోపం అనిపించిందేమో, ఇక పొద్దున అయితే లైట్గా పెగ్గేస్తాడు, సారీ అంటే మనకు పొద్దున వానికి రాత్రి లేదు. ఇప్పుడు మలేషియాలో ఉన్నాడు కాబట్టి వాడికి ఇంకా జల్దీ పొద్దు ఎక్కుతుంది. ఏమంటారు రాత్రి అయింది అనుకోండి, వానికి రాత్రి అయింది అనుకోండి లైట్గా పెగ్గేస్తాడు. 1-2 పెగ్గులు అంతకన్నా ఎక్కువ తాడు. ఎందుకంటే అంత కెపాసిటీ వాడు ఉండేది 3.5 అడుగులు కాబట్టి బాడీ సహకరించదు. నేను మీకు నవ్వుగా అనిపించవచ్చు, నేను సీరియస్ చెప్తున్నా, అది మనిషిలో ఉన్న లోపం, అది బాధపడొద్దు. ఇగోండి ఈ మెయిల్ ఎప్పుడు వచ్చింది ఒకసారి మీరే చూడండి. 3వ తారీఖు జనవరి 3వ తారీఖు. హాయ్, నేను అన్వేషణ ఫ్యాన్. వానికి ఫ్యాను. నాకు నిన్న నైట్ ఒక కల వచ్చింది. ఆ కలలో నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ బ్యాన్ అయింది. అయిన తర్వాత నా అన్వేషణ రివెంజ్తో తెలుగు యూట్యూబర్స్ అందరి ఇన్కమ్ 0 అయింది. నాకు వచ్చిన కలలో మా అన్వేషణ నా తెలుగు ప్రజలందరికీ చవకగా యూట్యూబ్లో పెయిడ్ సబ్స్క్రిప్షన్ లేకుండా యూట్యూబ్ వీడియోస్లో యాడ్స్ రాకుండా సులువుగా ఎలా వాడాలో మన తెలుగు ప్రజలందరికీ చెప్పడం జరిగిందట. మా అన్వేషణ అది చెప్పాక మన తెలుగు యూట్యూబర్స్ అందరికీ యూట్యూబ్ ఇన్కమ్ 0 అయింది. ఏంటంట వీళ్ళ బాధ కాదు, ఇది అన్వేషే పెట్టినది. అది అంటే అన్వేష్ ఫ్యాన్ అని చెప్పి అన్వేషే పెట్టిండు. అన్వేష్కి నీకు ఒక్కసారి ఫాలోవర్లు తగ్గంగానే 200 ఇచ్చి తమ్నేల్ చేయించుకునే స్తోమత లేదు. ఇంకా మళ్ళీ నీకు ఫ్యాన్స్